#AskDrJohn Watts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రమేష్ బి, సార్ కెన్ వి డూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టు హైడ్ ఐబ్రో స్కార్స్? ప్రత్యేకించి మనకు జుట్టు ఉండే ఏరియాస్ లో గనక దెబ్బలు తగిలి కానీ ఏదైనా చిన్న ఇంజురీస్ జరిగి కానీ లేకపోతే కొన్నిసార్లు కురుపులు వచ్చి అవి పెద్దగా మారిపోయి ఆ ఏరియాలో జుట్టు రాకుండా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్ లో ఒకవేళ హీలింగ్ బాగా జరిగింది లేకపోతే ఆ ఏరియాలో కట్ వుండ్స్ అయితే వాటిని దగ్గరికి అప్రాక్సిమేట్ చేసి గనక స్టిచెస్ వేసినట్లయితే మళ్ళీ ఆ ఏరియాలో హెయిర్ బాగానే పెరుగుతాయి. బట్ అదే ఏరియాలో గనక వూండ్ అనేటువంటిది గేపింగ్ జరిగింది అనుకోండి, అంటే కొంచెం స్పేస్ ఫామ్ అయింది, ఆ స్పేస్ లో ఫైబర్స్ టిష్యూ ఫిల్లింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే అలా ఫిల్లింగ్ జరుగుతుందో అక్కడ సొంతంగా హెయిర్ అనేటువంటి మొలవు. అటువంటి సిచ్యువేషన్ లో గనక మనకు ఆ స్కార్ లో హెయిర్ కావాలి అంటే ఒకసారి టెస్ట్ చేయాలి. ఆ ఏరియాలో గనక ప్రాపర్ గా బ్లడ్ సప్లై ఉంది అన్నట్లయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక చేసినట్లయితే తప్పకుండా అక్కడ హెయిర్ మొలిచే అవకాశం ఉంది. మిగతా ఏరియాలో ఉన్నట్లుగా దట్టంగా కాకుండా అట్లీస్ట్ ఆ స్కార్ కనపడకుండా కవర్ చేసుకోవడానికి డెఫినెట్ గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి హెయిర్ మొలిపించుకోవచ్చు. మీరు అడిగినట్లు అది ఐబ్రో అయినా కానీ లేకపోతే గడ్డం ఏరియా కానీ లేకపోతే స్కాల్ప్ లో ఇంకే ఏరియా అయినా కానీ వూండ్ అయి మళ్ళీ స్కార్ ఫామ్ అయింది, హెయిర్ లేదు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి హెయిర్ మొలిపించుకోవచ్చు. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్ కే తెలుస్తుంది ఒకవేళ మీకు కనుక ఐబ్రో స్కార్ ఉంది అంటే దానికి స్కాల్ప్ లో ఏ భాగం నుంచి జుట్టు తీస్తే ఆ ఏరియాలో ప్రాపర్ గా మ్యాచ్ అవుతాయి అని. అంతేకాకుండా బియర్డ్ భాగంలో కానీ ముస్టాచ్ భాగంలో కానీ మీకు కనుక స్కార్స్ ఉన్నాయంటే వాటికి కూడా ప్రాపర్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జనే ఏ హెయిర్ పెట్టి ఎటువంటి యాంగిల్స్ లో పెడితే అది సెట్ అవుతుంది అనే విషయం తెలుస్తుంది. అందుకని మీరు మీ డాక్టర్ ని చూస్ చేసుకునేటప్పుడు వాళ్లకు ప్రాపర్ గా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనే విషయం 1-2 సార్లు తప్పకుండా కన్ఫర్మ్ చేసుకొని చూస్ చేసుకోండి.